సొంత పార్టీ కార్యకర్తలపై ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి వెన్నుపోటు పొడిస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. పాలమూరు బిడ్డ సహనం నశించిందని, ఇక పాలకుర్తి కోడలుగా సమాధానం చెప్తానని అన్నారు. పార్టీకి నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. ఆడబిడ్డగా ఓపిక సహనంతో వేచి చూశారని, పార్టీకి మోసం చేసేవారికి ఇదే చివరి అవకాశం అన్నారు. ఇకనైనా తప్పులను సరిదిద్దుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీకే, కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు ఓడిసేటోళ్ళు ఉంటే మటుకు పాలమూరు ఆడబిడ్డ సహనం అయిపోయింది. పాలకుర్తి కోడలు సమాధానం చెప్తుంది. ఎటువంటి చేస్తున్నా చూసుకుంటా కూర్చున్నాం. పోనీలే ఇంకా మారుతారేమో, పార్టీ కోసం పడ్డారు కదా, ఇంకా మారుతారేమో అంటే ఇంకా మంచి అంటే ఇంకేదో అన్నట్టుంది కథ. ఎంతకన్నా ఓపిక ఉంటుంది ఎవరికైనా? అంటే మీరు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంటే, పార్టీకి నష్టం చేస్తుంటే, ఇక్కడ ఉన్న కాన్స్టిట్యున్సీలో ఉన్న లీడర్లకి పార్టీకి నష్టం చేస్తుంటే చూసుకుంటా కూర్చోవడం అయిపోయింది. ఇంకా సమాధానానికి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కార్యకర్తలపై అసహనం వ్యక్తం చేశారు. ఎన్ని రోజులు ఓపిక పట్టాలి, ఎన్ని రోజులు సహించాలంటూ ఆమె ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలపై తప్పుడు నిర్ణయాలు, మరోపక్క సొంత పార్టీకే వెన్నుపోటు పొడుస్తున్నారంటూ ఆమె అయితే ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, అవి పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ లో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వర్సెస్ కార్యకర్తలు అన్నట్లుగా రాజకీయం మారిపోయిందనే చర్చ కొనసాగుతుంది. గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ వర్గ విభేదాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు, కొంతమంది కాంగ్రెస్ నేతలు కోవర్టుగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీకి తీవ్రని నష్టం చేకూరుస్తున్నారని కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కావచ్చు, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో సొంత పార్టీ కార్యకర్తలపైనే పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడంతో రాజకీయ వర్గాల్లో చర్చగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. పార్టీలో ఉంటూ పార్టీకే వెన్నుపోటు పొడిచేటువంటి నాయకులను ఇక సహించేది లేదంటూ యశస్విని రెడ్డి హెచ్చరించారు. ఇక పాలమూరు బిడ్డ సహనం అయిపోయింది, పాలకుర్తి కోడలు సమాధానం తప్పకుండా చెప్తుందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆమె ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. పార్టీకి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్లకు నష్టం చేస్తుంటే చూసుకుంటూ కూర్చోవాలని ఆమె ప్రశ్నించారు. చూసుకుంటూ కూర్చోవడం అయిపోయింది, ఇక సమాధానానికి ఎదురు సమాధానం ఖచ్చితంగా వస్తుంది. ఎన్ని మాటలు అన్నా కూడా ఆడబిడ్డగా ఎంతో ఓపికతో సహనంతో ఇన్నాళ్ళు భరించాను, ఇక అలా ఉండదు. ఇప్పటికైనా పార్టీలో ఉండే దొంగ వేషాలు వేసే, పార్టీకి మోసం చేసే వారికి ఇదే చివరి అవకాశం, ఇప్పటికైనా సరిదిద్దుకోండి అంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, పలువురు నాయకులకు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి హెచ్చరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు ఈ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నేతల్లో చర్చనీయాంశం అన్న పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజులుగా కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలతో పోవటై బీఆర్ఎస్ పార్టీ నేతలతో కలిసి ప్రయాణం కొనసాగించడం కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో చెప్తున్నటువంటి విషయాలను చేరవేస్తూ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తున్నటువంటి ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఇలా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. మరి చూడాలి ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎట్లా స్పందిస్తారు, టీపీసీ కావచ్చు, రాష్ట్ర కాంగ్రెస్ నేతల ఎమ్మెల్యే వ్యాఖ్యలకు ఎట్లా చూస్తారో రవి. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.